నాకు పద్మశ్రీ రావడంపై రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడు. ఇది మందకృష్ణ మాదిగ చేసిన సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిందని బాధనా, ఆయన చెప్పిన వాళ్లకు రాలేదని ఆవేదన అంటూ కూడా మందకృష్ణ మాదిగ ప్రశ్నను సంధించారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరి పేర్లు పంపాడు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సిఫారసు చేసిన వ్యక్తులు చాలా లాభాలు పొందారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మందకృష్ణ మాదిగ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకవైపు మీకు శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్రానికి సరైనది దొరకలేదు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అంటే వాటాలు రాష్ట్రానికి తగ్గట్టుగా ఇవ్వడం కరెక్ట్ అని. ఆయన ఎవరి పేర్లు పంపిండు కేంద్రానికి? గదర్ గారి పేరు పంపించారట, మిగతా కొంతమంది లిస్ట్ ఇచ్చారు. ఇంకెవరు పేర్లు ఉన్నాయి? గోరెంటి వెంకన్న. ఇప్పుడు వాళ్ళకి రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. అసలు ఆ బాధ చెప్పండి నేను. ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు, కృష్ణమాదిగ గారికి రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అన్నాడు. ఇక కృష్ణమాదిగ గారికి చరిత్ర లేదా? ఈ ఉద్యమం, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కృష్ణమాదిగ గారికి చరిత్ర లేదా తెలుగు నేల మీద? ఆయనకు రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అంటే స్వాగతించడం ఎందుకు? వాళ్ళకి ఏ చరిత్ర ఉన్నదని చెప్పి నువ్వు రాశావు? వాడికి చరిత్ర ఉంటేనే కదా రాశావు. వాళ్ళకి ఏ చరిత్ర లేకపోతే రాసేటోడి కాదు కదా. ఇక్కడనో కానీ నేను అంటున్నా, పోనీ ఆ నలుగురిలో మా పేరు ఎందుకు రాయలే? మరి ఆ నలుగురిలో ఇప్పటికే నలుగురికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో రూపంగా భూములు కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఎవరు మొన్న ఇచ్చిందా లేదా? అంటే మీరు సాన్నిహిత్యంగా ఉన్నారు బీజేపీతో, అందువల్ల అన్నట్టుగా ఒక భావన ఇస్తున్నారు అనిపిస్తుంది. బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది అన్న ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఎవరికి సాన్నిధ్యం ఉండాలో చెప్పండి. ఇప్పుడు నీకు నేను సాన్నిధ్యంగా ఉన్నాను కదా. ఎవరు? మొన్న పోయి నిన్ను కలిశాను కదా. ఎవరి? రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను కదా. మరి వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు కాదు కదా. వీళ్ళకి ఎట్లా సిఫార్సు చేసావు బీజేపీ దగ్గరికి? నేను బీజేపీ మనిషిని మీ దృష్టిలో, మరి వీళ్ళని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? గద్దర్ని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? మరి గోరెటెంకన్నను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకుంటే బీజేపీ మనుషులు అంటున్నావు కదా. వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకుంటే బీజేపీ అంటున్నావు కదా. మరి గద్దర్ని బీజేపీ పంపుతున్నది మీరేనా? లేడు. ఇంకో ఎవరెవరైతే పేరు చెప్పారో వాళ్ళందరూ మీరే పంపుతున్నారు కదా. మరి న్యాయం ఎట్లా అవుతుంది? ఆయనకు వాళ్ళకు రాలేని దానికంటే వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఉన్నట్టున్నది కథ.